హలో ఫ్రెండ్స్, అస్సలం వాలేకుమ్, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ అస్, మా హ్యాష్ట్యాగ్ హమీదా ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మిల్క్ పౌడర్తో మిల్క్ పేడ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. సో కప్ 2 కప్స్ మిల్క్ పౌడర్, హాఫ్ కప్ పాలు, హాఫ్ కప్ షుగర్ పౌడర్ అండ్ పావు కప్ నెయ్యి, డ్రై ఫ్రూట్స్ వచ్చి బాదం అండ్ పిస్తా అయితే చాప్ చేసి తీసుకున్నామండి. ఏదైనా తీసుకోవచ్చు, కాజు అయినా తీసుకోవచ్చు అండి. సో ఇక్కడైతే కడాయి అయితే పెట్టేశానండి. కడాయి పెట్టి దాంట్లో అయితే నెయ్యి అయితే ఫస్ట్ వేసేసాను. పావు కప్పు నెయ్యి వేసానండి. సో నెయ్యి కొంచెం వామ్ అయిన తర్వాత పాలైతే యాడ్ చేస్తున్నానండి. ఈ హాఫ్ కప్ పాలైతే వేసాను. సో దాని తర్వాత కొన్ని పాలు ఇంకొంచెం అంటే తగ్గింది అనిపించి ఇంకొంచెం పాలైతే యాడ్ చేశానండి. మొత్తం 3/4 కప్పు పాలైతే యాడ్ చేశాను. సో బాగా మిక్స్ చేసుకొని కొంచెం మిక్స్ అయిన తర్వాత ఫస్ట్ బాయిలింగ్ స్టార్ట్ అయింది కదండి. ఆ బాయిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత మిల్క్ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలండి. కొంచెం కొంచెం మిల్క్ పౌడర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. సో ఈజీ అండ్ సింపుల్గా అయిపోయిద్దండి, తొందరగా అయిపోయిద్ది. మిల్క్ పౌడర్తో టేస్ట్ కూడా చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా నోట్లో పెడితే అలా కరిగిపోతుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇన్స్టెంట్ స్వీట్ అండి, చాలా బాగుంది. సో చూడండి, కొంచెం కొంచెం మిల్క్ పౌడర్ అయితే యాడ్ చేసుకుంటూ ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలండి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది, టెక్స్చర్ కూడా. సో ఈ విధంగానే కొంచెం కొంచెం పొడి వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. అండ్ 5 మినిట్స్లో తొందరగా క్విక్గా అయిపోయే చాలా టేస్టీ స్వీట్ అండి ఇది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ అయితే చేయండి. ఓకేనండి. మిల్క్ పౌడర్ అయితే మొత్తం యాడ్ చేసేసాను. సో ఈ విధంగానే బాగా మిక్స్ అయితే చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుంటూ బాగా కుక్ చేసుకోవాలండి. ఇదిగోండి, బాగా మిక్స్ అయిపోయింది. చాలా వరకు అయితే కుక్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ స్టేజ్లో అయితే పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. షుగర్ పౌడర్ అండి. హాఫ్ కప్ షుగర్ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలండి. 2 కప్స్ మిల్క్ పౌడర్ అయితే యాడ్ చేశాను. సో హాఫ్ కప్ అయితే షుగర్ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నానండి. సో ఈ విధంగా తీసుకోండి, షుగర్ పౌడర్ అయితే యాడ్ చేసేసాను. సో బాగా మిక్స్ చేసుకోవాలండి. మొత్తం బాగా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఆ వీడియో చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోబాకండి ఫ్రెండ్స్. ఒక లైక్ చేయండి. ఇదిగోండి, బాగా మిక్స్ అయితే అయిపోయింది, మెల్ట్ అయింది షుగర్. సో ఇదంతా బాగా కుక్ అయ్యేంత వరకు అయితే కుక్ చేసుకోవాలండి, మిక్స్ చేసుకుంటూ. తొందరగా అయిపోయిద్దండి, ఒక 5 మినిట్స్ ప్రాసెసే. ఈ విధంగానే బాగా కుక్ చేసుకోవాలండి, మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్స్ చేసుకుంటూనే కొంచెం సేపట్లోనే బాగా గట్టిపడిపోయిద్దండి. మొత్తం ప్యాన్కి అయితే అంటుకోకుండా వదిలేసిద్ది. అప్పటి వరకు కుక్ చేసుకోండి. లేకపోతే చేతితో చూస్తే బాల్ లాగా అయిపోయింది కదండి. సో అంతవరకు అయితే కుక్ చేసుకోవాలండి. ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ప్రాసెస్ అయితే తొందరగా అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. ట్రై చేసి ఎలా ఉందో ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి. ఇదిగోండి, ఈ విధంగా అయితే కుక్ చేసుకోవాలి. కుక్ అయితే అయిపోయింది. చూడండి, ప్యాన్ అయితే వదిలేస్తుంది. సో ఇంతవరకు అయితే కుక్ చేసుకోవాలండి. ఇప్పుడైతే బాగా అయితే కుక్ అయిపోయింది. సో ఇప్పుడైతే ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసేస్తానండి. ఇంకొన్ని ఫ్లేమ్ ఆఫ్ చేసేసి బౌల్లో అయితే ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. ఇప్పుడు బాగా చల్లారేంత వరకు పెట్టేయాలండి, సైడ్ పెట్టేయాలి. బౌల్లోకి తీసేసాను కదా. కొంచెం కూల్ అయిపోయిన తర్వాత అయితే బాల్స్ లాగా అయితే ప్రిపేర్ చేసుకుందామండి. చేతికి అయితే కొంచెం నెయ్యి అయితే అప్లై చేసుకుంటున్నాను. అప్లై చేసుకొని బాగా చిన్న చిన్న బాల్స్ ఒక్కొక్క స్పూన్తో తీసుకొని ఒక బాల్ లాగా చేసుకొని మన ఇష్టం అండి, షేప్ ఎలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. బర్ఫీ లాగా అయినా కట్ చేసుకోవచ్చు. ఇలా అయినా మిల్క్ పేడ అయితే ఇలాగే ఉంటుంది కదండి. సో పేడ షేప్లో అయితే రెడీ చేసేసుకుంటున్నాను. రౌండ్ చేసుకొని ప్రెస్ అయితే చేసుకుంటే రెడీ అయిపోయింది కదండి. ఈ విధంగానే అన్నీ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను.
ఇదిగోండి ఈ విధంగా అయితే ప్రెస్ చేసుకోవడమేనండి. రౌండ్గా చేసుకొని ఈ విధంగానే అన్నీ అయితే ప్రిపేర్ చేసేసుకుంటానండి. ఇలా అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. చేసుకొని పైనుంచి బాదం అండ్ పిస్తా అయితే పెట్టుకున్నానండి. ఇలాగ కొంచెం లైట్గా ప్రెస్ చేసుకుంటే ప్రెస్ అయిపోయింది. సో టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇదిగోండి ఎంత స్మూత్గా ఉందో చూడండి. అండ్ టెక్స్చర్ అయితే చాలా బాగా వచ్చింది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలాగుందో ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కుక్ విత్ అస్మా #హమీదా ఛానల్. ఓకే అండి, మీలో ఎవరెవరికి ఈ స్వీట్ అంటే ఇష్టమో తప్పకుండా కమెంట్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోబాకండి. సో 1-2 కప్స్ మిల్క్ పౌడర్తో అయితే ఇంత స్వీట్ అయితే అయిందండి. తప్పకుండా